మేము ఈరోజు చెప్తున్నాం, ఇప్పుడు వరకు సినిమాలన్నీ వేరు, ఓజీ సినిమా వేరు. ఎందుకంటే ఒక ఫ్యాన్ బై మూమెంట్గా సుజిత్ గారి సినిమా తీసింది ఇది. ఫ్యాన్ బై మూమెంట్గా కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. దీన్ని బట్టి మేము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే అందరినీ పండేస్తున్నాం అంతే. ఓజీ ఓజీ థియేటర్లో ఫస్ట్ టైం మీకు అది మీ ఊహకు తెలిసిందే. అది నేను చెప్పేది ఏంటంటే లేస్తాయి అంతే. తమన్ గారు తమన్ స్టార్టింగ్ నుంచి ఆయన మూవీస్ అన్నీ వేరు. ఓజీకి వచ్చేసరికి మాత్రం ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారన్న, ప్రతి సినిమాకి పెట్టారు, కానీ దీనికి మాత్రం మోర్ దెన్ ఈజ్ ఎఫర్ట్స్ పెట్టారు. నందమూరి తమన్ కొన్నిదేళ్ళ తమన్ అంటే ఫర్ కొన్ని ఇయర్స్ వరకు కొన్నిదేళ్ళ తమన్ గారు ఉండిపోతారు ఆయన. సుజిత్ సార్ అదే చెప్పింది, మేము ఆల్రెడీ చెప్పాను మీకు. అది ఆయన ఫ్యాన్ బై మూమెంట్ ఖచ్చితంగా చూపించుకుంటారు ఈ సినిమా ద్వారా. మేము అందరం ఫ్యాన్స్ అందరం ఆయన ఎలా చూడాలనుకుంటున్నామో ఆయన ఖచ్చితంగా అలా చూపిస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ ఎలా అనిపించాయి? గత లాస్ట్ తమిళ మూవీస్ కదా, ఆ టైంలో చూసిన లుక్స్ ఎలా ఉన్నాయి? నేనైతే ఈ ఓజీ సినిమాని దేంతో కంపేర్ చేయనన్నా. ఇది అన్నిటికంటే సెపరేట్, ఇది అంతే. అన్నిటికంటే టోటలీ సెపరేట్. ఇది మాత్రం కళ్యాణ్ గారిని చూసిన జనం మాత్రం